సీసాలో విశ్రమించి ఎన్ని దినములైనదో. హాయిగా విశ్రమించదను. అమ్మా రామ్మా, తొందరగా వస్తున్నాన్రా. రామ్మా. బావా బావా అమ్మా, బావా ఇట్టే వచ్చాడు కదమ్మా, ఏమయ్యాడు? ఏమో ఏ చెట్టు మీద బయటకుంటాడు. వాడు రాడా అన్న, వెళ్తాం పద్దరా. దొరికినట్టే దొరికి మిస్ అయిపోయాడమ్మా. అమ్మయ్యా, అల్లుడు మమ్మల్ని చూసినా గుర్తుపట్టే కండిషన్లో లేడు కాబట్టి గీత గురించి తెలుసుకునే అవకాశమే లేదు. హ్యాపీగా ఈ ఊళ్ళోనే ఉండొచ్చు. నాన్న చేతు వెళ్దాం పదరా. రా రా రా, టైం అయిపోయిందిరా. పదరా, తన గుర్తు చేసినాడు. పదరా. ఈ జంబోగాడు ఏడుకుపోయాడు, ఇంకా రాలేదు. అసలే మా మామ గెటప్ లో ఉన్నాడు. పొరపాటున మా మామ చూసిండనుకో రచ్చ రచ్చ చేస్తాడు. వచ్చిండు, రారాబాయిని సంగతి చెప్తా. డబ్బులన్నీ కొట్టేసింది. ఏడికి పోయినవరా బండోడా? బండోడా కాకుంటే బుల్లోడి వారా. మందు తాగకరా అంటే పంది లెక్క తాగి ఊరు మొత్తం తిరుగుతున్నవారా? ఒసై, ఆ దోసలు సీతాలు చేసిన గొడవకి చిర్రెత్తి ఉన్నాను. మళ్ళీ నువ్వు నాకు టెన్షన్ పెట్టకు. అంటే వచ్చింది మా మామనా? అమ్మో, ఎట్లన మేనేజ్ చేయాలి? ఏడిపోయినా మామ? ఒసై, టిఫిన్ తినడానికి వెళ్తే ఆల్రెడీ 50 దోశలు తిన్నానని నా దగ్గర డబ్బులు లాక్కుందే. నీకా డబ్బులు లాక్కున్నారా? అంటే ఇదే జంబోగడి పనే అయి ఉంటది. రాని చెప్తా ఆ బండ వెదవని. పోనీలే మామ, నేను పోయి మాట్లాడి పైసలు తీసుకొస్తాలే. ఏ ఆగు, నా డబ్బులు ఎలా వసూలు చేసుకోవాలో నాకు బాగా తెలుసు. బండోడా, నా కొంప ముంచినట్టున్నావు కదరా. అర్జెంటుగా వాడిని పిలిచి బుద్ధి చెప్పాలి. ఏం చేద్దాం? దీపాన్ని తీసుకొచ్చి వాడిని పిలుస్తా. ఏం రా బండోడా, బయటికి రా. బాలిక, ఏమి నీ కోరిక? బాలిక చెప్పుము. తల్లి బలిసినవురా బండోడా. నీకేం చెప్పిండ్రా? మందు తాగద్దంటే పీకలు దాకా దాగిపోయి మా మామ బదులు దోశలు తిని ఆయన్ని దిట్టిస్తావురా. బాగా ఆకలి వేసింది బాలిక, అందుకే గోష తింటిని. గోసె కాదురా, అది దోసే. దోసే గోష. ఆహా, దోసే గోష. అరే అది కాదురా బాయ్, గోసే. అరే ఛీ, నీతో తిరిగి నా భాష ఖరాబ్ అయిపోయింది. దోసే. దోష. శ్వేత, ఏంది మావా? అతను ఊరే?
నేనెవరితో మాట్లాడుతున్నా మామా? ఇక్కడెవరు లేరు కదా. చాలే, అచ్చు నాలాగా ఉన్న మనిషి ఎదురుగా ఉంటే ఎవరు లేరని చెప్తావేంటే? ఏయ్, ఎవర్రా నువ్వు? అది అయ్యో మామా, నువ్వు చూస్తున్నది మనిషిని కాదు మామా. మరి అది అద్దాన్ని మామా, అద్దాన్ని చూస్తున్నాం మామా. అద్దన్నా? అవు మామా, ఇది మ్యాజిక్ అద్దం. మ్యాజిక్ అద్దమ్మా అంటే ఏంటే? మామూలు అద్దం అయితే నువ్వేం చేస్తే గద కనబడుతుంది. ఈ మ్యాజిక్ అద్దంలో నువ్వు చేసిన దానికి ఉల్టా కనబడుతుంది మామా. ఉల్టానా అంటే రివర్స్ లోనా? అవు మామా, కమనటి టెస్ట్ చేసుకో. టెస్టా? అవు, నువ్వేడుస్తే నీ బొమ్మ నవ్వుతుంది, నువ్వు నవ్వుతా అది ఏడుస్తుంది. ఆ బచ్చా, ఏది నవ్వమనే? అమ్మో, ఇది చెప్పింది నిజమే. నువ్వు చెప్పింది నిజమైతే, కాకపోతే నాకు బట్టలున్నప్పుడు వాడికి బట్టలు ఉండకూడదు కదా. మరి ఎలా ఉన్నాయి? మామా, నీకున్నాయి కాబట్టి గాడికి లేకపోవడం కాదు, గాడికున్నాయి కాబట్టి నీకుండయి. నాకు లేవా? చిచ్చి మామా, బట్టలేసుకో మామా. వామ్మో, ఇదే మద్దమే నాయన. ఈ మ్యాజిక్ అద్దం మనకొద్దే, మనకొద్దు. వామ్మో, ఇదే మ్యాజిక్ అద్దం బ్రో. థ్యాంక్స్ రా భూతంగా. ఇంకోసారి మా మామ గెటప్ లో కనిపించకు. ఆజ్ఞ. పొయ్యి గీ దీపాల్లో దిగు. పోయ్. బాయ్. ఓకే బంగారు తల్లి. నాన్నగారండి, ఒకసారి మా క్లాస్ టీచర్తో మాట్లాడి వెళ్ళండి. ఎందుకురా? మరండి, మా ఫ్రెండ్ వాళ్ళ డాడీలు ఇన్నాళ్ళు వాళ్ళని దింపుతుంటే మా డాడీ స్కూల్ దగ్గరికి ఎప్పుడు వస్తారా, నన్ను ఎప్పుడు దింపుతారా అని ఎంతో ఆశగా ఎదురు చూశానండి. నా ఆశ ఇప్పటికి నెరవేరిందండి. మీరు నన్ను గేటు దగ్గర దింపేసి వెళ్తే మీరు మా నాన్నగారని
అందరికీ ఎలా తెలుస్తుంది చెప్పండి? అర్థమైంది. ఇప్పుడు నేను మీ డాడీ అని నీ టీచర్స్కి ఫ్రెండ్స్కి తెలియాలి, అంతే కదా? అవునండి. సరే పద. థ్యాంక్స్ నాన్నగారండి. రండి నాన్నగారండి. నాన్నగారండి మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఓకే. ఏమైందమ్మా, ఏంటి అలా ఉన్నావు? నా ఫ్రెండ్ ఇంకా రాలేదండి. నాన్నగారండి అదిగో నా బెస్ట్ ఫ్రెండ్ వస్తుందండి. ఫస్ట్ దానికి పరిచయం చేసి ఆ తర్వాత మిగతా వాళ్ళందరికీ పరిచయం చేస్తానండి. అలాగే. శ్వేత, ఏ శ్వేత రావి. ఎచ్చటకి రావి చెప్తాను. ఎచ్చటకి తీసుకెళ్తుంటివి? శ్వేత, ఈయనే మా నాన్నగారు. శ్వేత, అందముగానే ఉన్నాడు. నీ పేరేంటమ్మా? జంబో. ఆ, ఆ, శ్వేత. ఓ, మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? ఏ సీసాలోనో దీపములోనో పడుకుని ఉంటారు. ఏంటి, సీసాలో పడుకుంటాడా? ఓ, ఆయన సీసాల కంపెనీలో పని చేయదురు. ఓ అలాగా. అవును, నీ చేతులేంటి అలా ఊగుతున్నాయి? నేను ఊపుటలేదు, అవే ఊగుచున్నవి. చా, నువ్వు ఒప్పకుండా అవి ఎలా ఊగుతాయి? మరి నీ చేతులు ఊగుచున్నవి అనగా నీవు ఊపినట్టా? ఆ? నా చేతులా? నా చేతులు ఏంటి? నా చేతులు ఎలా అయిపోయాయి? మంత్రం మంత్రం వేసినాము కదా. ఆ? మంత్రమా? మంత్రం వేయడం ఏంటి? ఆ, మంత్రం వేసిన ఆగునులే అని చుంటిని. ఆ? అరే, భలే చిత్రంగా ఉంది. సరే, నేను పోయి వచ్చేదా. నాన్నగారండి నేను కూడా వెళ్ళి టీచర్ని పిలుచుకొస్తానండి. అలాగేనమ్మా. అనవసరముగా ఈ శ్వేత రూపములో వచ్చి తిని ఇప్పుడు ఎన్ని తిప్పలు పడవలనో ఏమో. నీ పని సాయంత్రం చెప్తాను, ఓకేనా? సార్ నమస్తే సార్. నమస్తే నమస్తే. ఇక్కడేం చేస్తున్నావు? ఒకటి పోయి వస్తున్నాను సార్. ఏమి అదృష్టము, ఉదయమునే నాకు అమృతము దొరికెను, వెంటనే తాగవలను. ఇవి పిల్లల బాత్రూమ్స్ అయ్యా, తప్పు కదా, బయటికి వెళ్ళాలి. వెళ్ళు. అలాగే సార్. ఓకే సార్. వెళ్ళు. తప్పు, శ్వేత రూపంలో తాగినా అందరూ తనని తిట్టుకొనెదరు. అందుకే వేరే రూపమునకు మారి తాగిన పిదప మరలా శ్వేత రూపమునకు వచ్చేదను. ఆ
ఎవరి రూపమునకు మారెదను? ఎవరి వలె మారవలను? క్లాస్కి వెళ్ళకుండా ఇక్కడేం చేస్తున్నారా మీరు? రండి, రావండి, వెళ్ళండి, పదండి. ఆహా, ఈ గడ్డం మానవుని వలె మారదను. ఈ సీసా దొరికినట్టే భలే దొరికెను. ఏయ్, అది వెళ్ళండి. అమ్మా, ఏయ్, ఎన్నిసార్లు చెప్పాలరా మీకు? వండి, రాయ్, వండి. బ్యాగులు ఇక్కడే మర్చిపోయారు. బ్యాగులు వదిలేస్తారా? చెప్తా. వీడోడు పట్టపగలు అది కూడా స్కూల్లో తాగుతున్నాడు. ఏయ్, ఎవడ్రా నువ్వు? నీవా? చెబితే నీ కదా శ్వేతనీ అని. శ్వేతవా? మంది ఎక్కువైందా? క్షమించుడి, ఈ చిన్ని బాటిల్ నాకేమి సరిపోవును. మందు మహాసముద్రమే కావాలని. చా, ఇదిగో ఇది స్కూలు. ఇలాంటి అదా పనులు ఇక్కడ చేయకూడదు. ముందు బయటికి వెళ్ళు. క్షమించుడి, విద్యాలయములో మద్యము సేవించుట అపరాధమే. కాని మందు చూసిన నా మనసు లాగును, ఆ తర్వాత నా నోరు తాగునే. చెప్పు తెగిపోతే ఆపో. ఏమిరా మానవ, నన్నే తిట్టెదవా? తిట్టడం కాదు, నేను చావగొట్టక ముందే ఇక్కడి నుంచి బయటికి వెళ్ళు. నేను అలిగి తిని. అలిగావా? అయితే ఏం చేస్తావు? నేను అలిగినచో కోరికెదను. కొరుకు నాన్నగారండి, మా మాస్టర్ గారిని పరిచయం చేస్తాను, రండి. నువ్వు ఉండమ్మా, ముందు సంగతి చూసి. రండి, ముందు మీరు రండి. ఇక్కడ కాదమ్మా, ఎవడో తాగేసి. అబ్బా, వచ్చారు. బ్యాగులు తీసుకోండి రా, బ్యాగులు తీసుకోండి. తీసుకో, ఎవరిదా బ్యాగు? రండి నాన్నగారండి, రండి. మాస్టర్ గారండి, మా నాన్నగారు వచ్చారండి. నమస్కారం సార్. నమస్తే. ఎరా నా చేయి కొరికి పారిపోతావురా? నువ్వు తప్పించుకోలేవురా, నేను అవుట్. నన్నెందుకు కొడుతున్నారండి? కొట్టాలా కొయ్యాలా? ఎరా స్కూల్ మాస్టర్ ఉండి మందు కొడతావా? నేనా? ఆహా, కంటి ముందే క్వార్టర్ తాగేసి నేనా అని ఎంత అమాయకంగా అడుగుతున్నారా? ఊరుకోండి సార్, దగ్గు మందు తాగడానికే భయం నాకు. అలాంటిది మందలో తాగుతాను సార్ నేను. అబద్ధాలు ఆడావంటే నాలుగే చీరేస్తానేమనుకున్నావో? అయ్యో, నాకు మందు అలవాటు లేదు సార్. చా, లేకుండా ఇందాక మంది మహాసముద్రం అన్నావు కదరా? నేనా? ఇదిగో మాటి మాటికి అదో మొహం వేసుకుని నేనా అనుకో, చాలా చిరాగ్గా ఉంది. గాడ్ ప్రామిస్ సార్, నాకు మందు అలవాట్లేదు, నేను మందు తాగలేదు. కావాలంటే నోరు వాసన చూసుకోండి. అవును, వాసన రాలేదు. మరి అదే చెప్తోంది. మరి ఇందాక తాగింది ఎవరు?
మీరెవరిని చూసి ఎవరనుకున్నారో సార్? అలాగా? ఊరుకోండి సార్, పొద్దున్నే ఊరికి టెన్షన్ పెట్టేశారు. అది సారీ. నాన్నగారండి, ఏంటండి ఇది? సర్లేండి, నాకు క్లాస్ కి టైం అవుతుంది, నేను వెళ్ళొస్తానండి. అలాగేనమ్మా. ఇందాక నేను ఎవరిని చూశాను? నేనే నువ్వు నేనే టీచర్ని, తాగి తిని, కానీ నువ్వు పట్టుకోలేవు. మందు వాసన. టీచరు రే యాగో. ఎడు అమ్మో, ఈడు పెద్ద కంత్రిగాళ్ళలో ఉన్నాడు. వీడితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. హలో, ఏంటి మీ షర్టుకు 2 బటన్స్ వేసారా? అది మా మేనగోడల పని అయి ఉంటుంది. మీరింటికి పంపించండి, నేను వేసిస్తాను. పంపించమన్నది బటన్స్ కాదమ్మా, షర్టుని. దీంతో పెద్ద చావు అయిపోయింది.